రేయ్ అక్కడేం కావాలో చూడు. హలో అంకుల్. రా బాబు. బిజీగా ఉన్నట్టున్నారు. రా. సింధు లేదా? సూపర్ మార్కెట్కి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేస్తుంది. రా బాబు కూర్చో. పర్వాలేదు పర్వాలేదు. రే పాండు, వాసు వచ్చాడు. రే సింగ్ భాయ్, వాసు వచ్చాడు. జోషి భాయ్ వాసు వచ్చాడు. జెన్ వాసు వచ్చాడు. రియల్లీ యా. ఉదిత్ వాసు వచ్చాడు. వాసు వచ్చాడు. కూల్ డ్రింక్ తీసుకో బాబు. అసలు చలిగా ఉంటే కూల్ డ్రింక్ ఎందుకు, కాఫీ తాగు. ఏయ్, అవి తీసుకుంటే హెల్త్ పోతుంది. బాదం పాలు తీసుకో. బాదం పాలు అజీర్తి చేస్తుంది. ఫ్రూట్ జ్యూస్ తీసుకో. ఆరోగ్యానికి మంచిది హార్లిక్స్ తాగు బాబు. ఏం కాదు. ఫ్రూట్ జ్యూస్, హార్లిక్స్ తాగు బాబు. జ్యూస్, హార్లిక్స్, బాదం పాలు, కూల్ డ్రింక్, కాఫీ. ఇప్పుడు తాగండి బాబు. ఆల్ కైండ్ ఆఫ్ జ్యూస్ మిక్స్. హెల్త్ పడిపోయిన టేస్ట్ బాగుంటుంది. ఇదేదో బాగున్నట్టుంది. తాగు బాబు, ప్లీజ్ తాగు బాబు, తాగు బాబు, ప్లీజ్. డాలీ 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 డాలీ. ఏం డాలీ అదోలా కనిపిస్తున్నావు? హెల్త్ బాగాలేదా? అబ్బే టైఫాయిడ్ వస్తాను. చికెన్ బిర్యానీ తినమని డాక్టర్ సలహా ఇచ్చాడు, అందుకని వచ్చాను. ఐఎమ్ సారీ డాలీ, అసలు జరిగింది ఏం కావాలి మేడం? ఓ బాయ్ ఫ్రెండ్ ఉంటే పట్రా. ఓ బాయ్ ఫ్రెండ్ డబల్ రోస్ట్. ఏయ్ నువ్వు పోయా. ఏంటి కోపం వచ్చిందా? ఎందుకు కోపం? ఇంపార్టెంట్ పని అన్నావుగా, వెళ్ళి చూసుకో. తల్లి ఈ ఒక్క తప్పుకి ఎక్స్క్యూజ్ చేయి. ఇట్రా చెప్తాను. కామ్ కామ్. తను డాలీ అని నా ఫ్రెండ్. నమస్తే. అదేమిటి బాబు నమస్తే అని అంత చిరాక చెప్పి వెళ్ళిపోతుంది? ఆ అమ్మాయి కొంచెం ఫాస్ట్. మళ్ళీ వస్తాను. ఓకే బాయ్. డాలీ డాలీ. ఆ అమ్మాయి ఫాస్ట్ ఫాస్ట్ అని ఇతను తను వెనక ఫాస్ట్ గా పరిగెడుతున్నాడేమిటి? నాకేదో డౌట్ గా ఉంది. కొంప తీసి వీళ్ళిద్దరి మధ్య లవ్ అఫేర్ లేదు కదా? మనం ఏదో తప్పు చేసినట్టున్నాం. సింధు ఇష్టపడింది కదా అని అబ్బాయి ఓకే అనుకున్నాం, కానీ అబ్బాయి అభిప్రాయం ఏంటో మనం తెలుసుకోలేదే. అరే లఫడా క్యూ యార్. రేపు నేను జోషి భాయ్ మారు వేషాలు వెళ్ళి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొస్తా. మీరున్నదే మారువేషంలో ఇంకో వేషం ఎందుకు? ఇలాగే వెళ్ళండి, ఎవ్వరు గుర్తుపట్టలేరు. ఏం చేస్తున్నారు సార్? కంప్యూటర్తో ఎవడన్నా ఏం చేస్తాడా? అది కంప్యూటర్ అని మీకు తెలుసో లేదోనని. ఇడియట్, నన్నంత తక్కువగా అంతే ఎక్కువ. అసలే ఇందులో ఈటీవీ దాకా నేను వస్తూ ఉంటాను. హలో, నేను వాసుని మాట్లాడుతున్నాను. ఏ వాసు? నీ బాస్ గుడ్ మార్నింగ్ సార్. చూడు, నేను డాలీ ఫ్రెండ్ నిశ్చితార్థానికి వెళ్తున్నావు. అలాగే సార్, ఫోన్ చేస్తే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా మ్యాటర్ చెప్పు. అలాగే సార్. అమ్మో, నేను మర్చిపోయినప్పుడు ముందే నోట్ చేయడం బెటర్. వాసు డాలీ నిశ్చితార్థం. హలో బాస్. నేను మీ బాస్ కదయ్యా, విల్సన్ మాట్లాడుతున్నాను. మీ బాస్ లేడా? ఆయన డాలీ కలిసి నిశ్చితార్థానికి వెళ్ళారండి. సరే, ఫోన్ చేస్తే గ్రీన్ పార్క్ హోటల్లో పార్టీ ఉందని ఇద్దరికి చెప్పు. అలాగే సార్. అమ్మో, మర్చిపోయే లోపల ఈ విషయం కూడా నోట్ చేసుకోవడం బెటర్. గ్రీన్ పార్క్ హోటల్లో పార్టీ. వాసు అదిగో ఆయన్ని అడుగుదాం. గ్రీన్ పార్క్ నువ్వు మాట్లాడు. పార్టీ కరెక్ట్ గా రాసింది కదా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం కావాలండి? వాసు గారు లేరా? లేరండి, బయటికి వెళ్ళారు. డాలీ వాసు డాలీ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారని మీకెలా తెలుసు? మీరే కదా చెప్పారు. నేను చెప్పానా? అవును చెప్పాను. అయితే ఏంటి? వాసు డాలీ బాగా క్లోజ్ గా ఉంటారా? అవును, క్లోజు. ఈ విషయం రెండో వ్యక్తికి తెలిస్తే నేను క్లోజ్ అయిపోతాను. పోనీ వీడు మూడో వ్యక్తి కదా, వీడికి చెప్పు. ఈయన అసలు మనిషిలాగా కనబట్టలేదు, ఇంక మూడో వ్యక్తి అండి. ఎప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారబ్బా? 1 మినిట్. వాసు డాలీ నిశ్చితార్థం. గ్రీన్ పార్క్ హోటల్లో పార్టీ. వాసు డాలీ కా ఎంగేజ్మెంట్. యా. మనమే ఇంత బాధపడుతున్నామే, సింధుకు తెలిస్తే ఇంకెంత బాధపడుతుందో. వాళ్ళు వస్తున్నారు. ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సింధు లోపల ఉంది. ఆ సూపర్ మార్కెట్ బిల్స్ క్లియర్ చేయమని నిన్నే చెప్పాను కదా నీకు. కల్ దేతా హూ సాబ్. ఛే, ఒక్కడికి డిసిప్లిన్ లేదు. ఛే. డాలీ, నేను సింధుతో మాట్లాడుస్తాను. అలాగే. ఏమ్మా, నిశ్చితార్థం బాగా జరిగిందా? చాలా గ్రాండ్ గా జరిగింది అంకుల్. ఎందుకు జరగదు? ఎంత లక్కో, మిల్క్ బ్రెడ్ లాంటి అబ్బాయిని కొట్టేశావు. ఆంటీ, మీరు కూడా నిశ్చితార్థానికి వచ్చుంటే బాగుండేది. మాకంత లక్కు లేదులేమ్మా. ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నారో? డిసెంబర్ లో. అప్పుడైతే చలి బాగా ఉంటుంది, పెళ్ళైతే వెచ్చగా ఉంటుంది కదా. ఎంత ముందు చూపు, మీ ఎంత ముందు చూపు మాకు లేకుండానే పోయిందిలే.
హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? గండిపేట చెరువులోకి. ఎందుకలా నవ్వుతున్నావు? లేకపోతే ఏమిటాంటీ, వాసుకి నాకు నిశ్చితార్థం ఏమిటి? మేమిద్దరం మంచి ఫ్రెండ్స్మే కానీ మా ఇద్దరి మధ్య అలాంటి ఉద్దేశాలు లేవు. మరి నిశ్చితార్థం మా ఫ్రెండ్ అంకల్. చూడండి అంకల్, వాసు సింధు ఒకటైతే మొదట సంతోషించేది నేనే. ఎంత మంచి మాట చెప్పావు. హాయ్ డాలీ. హాయ్ సింధు. రేపు మన రెస్టారెంట్ యాన్యువల్ డే, మీరిద్దరూ తప్పకుండా రావాలి. ఓకే? రావడమే కాదమ్మా, మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైనా ప్లాన్ చేయాలి. వావ్, ఏమేం సింధు? ఈ సైకిల్ చూడు, మోడల్ చాలా బాగుంది కదా. కావాలా? నో నో నో, నచ్చినవన్నీ కొంటామా ఏంటి? పద పద. వెల్కమ్ సార్. షర్ట్స్ చూపించండి. ఓకే సార్. నో, డూ యూ హ్యావ్ బ్లూ కలర్? ఎస్ సార్. ఇదే బాగుంది. యా. హాయ్, హౌ ఆర్ యు అంకల్? నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావా? డాక్టర్ నేనా నువ్వా? కనీసం ఇన్విటేషన్ కూడా పంపించకుండా పెళ్లి చేసుకున్నావు అనమాట. మీ ఆయన పరిచయం చేస్తావా? నో నో అంకల్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. వాసు అని నా ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ యంగ్ మ్యాన్. ఇట్స్ ఓకే. వాసు, ఈయన డాక్టర్ అంకుల్. ఓ, నాకు 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 బాగా కావాల్సిన వారు. అలాగా. వాసు, నేను అంకుల్తో మాట్లాడేసి వస్తాను. షూర్, ఓకే. క్యారీ ఆన్. అది చూపించండి. అంకుల్, అది ఐ థింక్ యు ఆర్ ఇన్ లవ్ విత్ హిమ్. గుడ్ సెలెక్షన్. మరి అతనికి నీ ఆపరేషన్ సంగతి చెప్పినట్లేదు? ఆ, అది లేదమ్మా, ఇలాంటి విషయాలు దాచకుండా ముందే చెప్పేయాలి. నీ ప్రాబ్లం తెలిసి కూడా అతను నిన్ను ప్రేమించాడంటే అది నిజమైన ప్రేమ. ఓపెన్నెస్ లీడ్స్ టు హ్యాపీనెస్. బెస్ట్ ఆఫ్ లైఫ్. నీ పెళ్లికి పిలవడం మాత్రం మర్చిపోకే. అంకుల్. గుడ్. వెరీ గుడ్. ఇంట్రెస్టింగ్. ఎక్సలెంట్. వా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నీ పెయింటింగ్స్ చాలా బాగా వచ్చేసింది. థ్యాంక్ యూ. అరే, మీ బొమ్మను మీరే వేసుకున్నారే? నన్ను నేను చూసుకోవాలనిపించింది. పెయింటింగ్ లో ఎలా ఉన్నాను? మిమ్మల్ని చూస్తే మీ మనసు తెలుస్తుంది, మీ పెయింటింగ్స్ చూస్తే మీ టాలెంట్ తెలుస్తుంది. గులాబీకి గుండెల్లో ముళ్ళులాగా ఈ స్కార్ ఒకటే డిస్టర్బింగ్ గా ఉంది. ఏం చేస్తాం, మనిషిలో ఉన్న లోపాన్ని పెయింటింగ్ లో దాచలేంగా. అంటే నాకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఓ, అయినా దానికి అంత ఫీల్ అవ్వాల్సిందే ఉంది. హెల్త్ ప్రాబ్లం రెక్టిఫై అయిందని సంతోషించాలి. హ్యావ్ బూస్ట్ అండ్ గెట్ ఎనర్జీ.